మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో ఉస్తాద్ భగత్ సింగ్ కమింగ్ జూన్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భారీగా బ్లాక్ బస్టర్ కొడతాది అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ గారు కాంబినేషన్ కాబట్టి అదిరిపోద్ది అనుకుంటున్నాం. సో కొంతమంది ఫిలిం నగర్ టాకు క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లు మాత్రం పీక్స్ లో వచ్చినాయంట. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంటదని అందరం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందా. సో ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ చేసే ప్రాజెక్టు సో హ్యాట్రిక్ హిట్ కొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది వరకు చేసిన సినిమాలన్నీ హిట్టే కాబట్టి ఇప్పుడు కూడా హిట్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శ్రీలీల డాన్సింగ్ చూసినాం మేడం మనము. సో పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంటుంది ఆ కాంబినేషన్? శ్రీలీల ఆల్రెడీ మంచి డాన్సర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎవరు చేసినా గానీ ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆల్రెడీ మంచి ఫేమ్ లోనే ఉన్నారు కాబట్టి ఇంకా సూపర్ గా ఉంటదని అనుకుంటున్నాను. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కి ఓజీ ఉన్నంత క్రేజ్ లేదంటున్నారు. లేదని ఎలా అంటారండి? చూశాక చెప్పాలి, చూడకుండా చెప్తే ఎట్లా చెప్తారు? అది కరెక్ట్ కాదు. సో హరీష్ శంకర్ కాళ్ళని ఎగరేసుకుని ఎలా చేస్తారా? హరీష్ శంకర్ గారే కాదు, నేను కూడా ఎగరేస్తా, మీరు కూడా ఎగరేస్తారు, అందరం ఎగరేస్తాం. మీరు ఎవరు ఫ్యాన్ అండి? మీరు నేను ఎవరి ఫ్యాన్ అని ఇప్పుడు చెప్పను, సస్పెన్స్. సో వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తాం? అది చెప్తా. సో ప్యారడైజ్ నుంచి కూడా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో అండ్ పవన్ కళ్యాణ్ 2 సాంగ్స్ లో ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? 2 సాంగ్స్ బాగున్నాయండి. చూసే విధానంలో ఉంటది అనమాట. వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తారు. ఒక సెకండ్ మనం చూసేసి బాగాలేదని చెప్పి కరెక్ట్ కాదు. సో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సినిమా పట్ల. సో దానికి ఏం చెప్తారు మీరు? యూట్యూబర్లు బతకాలి అంటే, సోషల్ మీడియా వాళ్ళు బతకాలంటే కంపల్సరీగా ట్రోల్ చేయాలి. ట్రోల్ చేస్తేనే వాళ్ళకి రూపు వస్తుంది. ఆ ట్రోల్ మీద వాళ్ళు బతుకుతారు కాబట్టి ట్రోల్ చేసుకుంటారు. శ్రీలీలది హైరన్ లెగ్ ఏ సినిమాలో కాలు పెట్టిన సినిమా ఫట్ అంటున్నారు. అలాగన్న వాళ్ళు కాలు ముందు కరెక్ట్ గా కడుక్కొని వెళ్ళి సినిమా చూడవాలండి. ఎందుకంటే అది తప్పు. ఏది ఇప్పుడు ఆమె చేసింది ఏది కూడా ఫ్లాప్ ఏం కాలేదు అని ఇట్లే. అంటే ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండొచ్చు మేడం? ఫస్ట్ డే కలెక్షన్ అంటే నేను వెళ్ళి కౌంటర్ దగ్గర కూర్చొని లెక్క పెట్టాలి. నాకు తెలియదు కదా, నేను ఎలా చెప్పగలను? సరే, ఒక 500 కోట్లు కొడుతుందా ఓవరాల్ గా? ఫస్ట్ రోజు 500 కోట్లు. ఫస్ట్ రోజు కాదు, అన్ని ఎంతో కలిసి చెప్పలే మనం ఎన్ని కోట్లు కొడుతుందో. మన ప్యాంట్ రెడీ చేసుకోవడమే, కోట్లు వస్తాయి లెక్క అంతే.